ఏదో చెప్పాలనుకుంటాం, మరేదో మాట్లాడుతూ ఉంటాం. కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఏదో విన్నామనుకుంటాం, మరేదో అర్థమవుతుంది. తొందరపాటుతనం. అంతా మనవాళ్లే అనుకుంటాం, కాదు అని అర్థమవుతుంది వాస్తవం. మనం సరైన దారిలోనే వెళ్తున్నామనుకుంటాం, మధ్యలో అడ్డుగోడ వస్తుంది. అజ్ఞానం. ప్రేమ, కోపం, అభిమానం, అభ్యంతరం చూపించాల్సిన సమయంలో చూపించం. మొహమాటం. మనకేం కావాలో మనకే తెలియదు. మనం ఏం కోరుకుంటున్నామో మనకే తెలియదు. అయోమయం. జీవితాన్ని ఆనందంగా ఎలా ఉంచుకోవాలో తెలియదు. నవ్వాలనుకున్నప్పుడు నవ్వలేం, ఏడవాలనుకున్నప్పుడు ఏడవలేం. కానీ కాలం గడిచిపోతూనే ఉంటుంది. క్యాలెండర్లో పేజీలు మారిపోతూ ఉంటాయి. రోజులు సంవత్సరాలుగా మారిపోతూ ఉంటాయి. ఒక గమ్యం ఉండదు, ఒక సంతోషం ఉండదు. మనసులోని భావాలు మనసులోనే సమాధి అయిపోతాయి. ఏమీ లేకుండానే పెద్దవాళ్ళమైపోతాం, ముసలివాళ్ళమైపోతాం. ఒకరోజు పోతాం. మరి జీవితంలో ఏం సాధించాం? మన జీవిత పుస్తకంలో మనకంటూ 4 పేజీలైనా ఉన్నాయా? ఆ 4 పేజీలలో మనల్ని మనం సంతోషంగా ఉంచుకున్న క్షణాలు ఏవైనా ఉన్నాయా? చూసుకుంటే బాధ కలుగుతుంది కదూ. చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సంతోషాలు ఎన్నిటిని మనం దూరం చేసుకుంటున్నామో తలుచుకుంటే దిగులేస్తుంది కదూ. అందుకే ఓ మనిషి, ఓసారి అటు చూడు. ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? చుట్టూ ఉన్న ప్రకృతిని ఓసారి అలా చూడు. ప్రకృతిలోని ప్రతి ప్రాణి అంత సంతోషంగా ఎలా జీవిస్తున్నాయో చూద్దామా? మంచి పుస్తకాలు చదువుదాం. మనసుకు నచ్చిన వాళ్లతో మనసు విప్పి మాట్లాడుదాం. హాయిగా నవ్వుదాం. మనసారా ఏడుద్దాం. జీవితాన్ని